ఉండి చెప్పడం లేదా? రాలేమనే విషయాన్ని నిదానంగా చెప్తారా? సడన్గా వచ్చి సర్ప్రైజ్ ఇస్తారా? విషయం ఏదైనా క్లారిటీ ఉంటే మంచిది కదా. పక్కా డేట్ అనౌన్స్మెంట్ లేదనో, ప్రమోషన్లు స్టార్ట్ చేయడం లేదనో, ఇలాంటి చిన్న చిన్న హింట్స్ పట్టుకొని ఈ సమ్మర్కి మా వాళ్ళు వచ్చేటట్లు లేరని ఫిక్స్ అవుతున్నారు ఫ్యాన్స్. ఇంతకీ స్టార్స్ చెప్పదలుచుకున్నది కూడా ఇదేనా ఏంటి? సంక్రాంతికి రావాల్సిన విశ్వంభర సమ్మర్లోనూ ఎందుకు సైలెంట్ గా ఉన్నట్లు అంటే ఆన్సర్ చెప్పేవారే లేరు. అప్పట్లో సీజీ వర్క్ బ్యాలెన్స్ ఉందనే టాక్ వినిపించింది. ఎలాగైనా వేసవిలోపు పూర్తి చేస్తారనే కాన్ఫిడెన్స్ కనిపించింది. మార్చిలో సగం రోజులు పూర్తయినా సమ్మర్ డేట్ మీద క్లారిటీ రాలేదంటే ఇక ఉండనట్టేనని అనుకుంటున్నారు అభిమానులు. అన్నయ్య విశ్వంభరే కాదు, తమ్ముడు మాస్ జాతర కూడా ఈ సమ్మర్లోనే రిలీజ్ కావాల్సింది. ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము, ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు. కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులిస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్. దాగిన ఖర్చులుండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. అయితే ఇంకా షూటింగ్ బ్యాలెన్స్ ఉందని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా నిదానంగానే జరుగుతున్నాయని ఫిల్మ్ నగర్ టాక్. మాస్ జాతర సమ్మర్ నుంచి షిఫ్ట్ అయినట్టేననే విషయాన్ని గట్టిగానే నమ్ముతున్నారు మాస్ మహారాజ్ ఫ్యాన్స్. ఇండస్ట్రీలో ఘాటీ సంగతి కూడా ఇంచుమించు ఇలాగే ఉంది. సినిమా చెప్పిన టైంకే రిలీజ్ చేయాలనుకుంటే ఈ పాటికే ప్రమోషన్లు మొదలు పెట్టేసేవారు కదా అనే టాక్ వినిపిస్తోంది. సో ఈ సమ్మర్ నుంచి స్వీటీ కూడా ఓ అడుగు వెనక్కి వేస్తున్నట్లేననే మాట ప్రచారంలో ఉంది. అటు ది రాజాసాబ్ విషయంలో అయితే మంచి క్లారిటీ మీదున్నారు ఫ్యాన్స్. ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పిన టైంకి రాదనే విషయాన్ని ఫిక్స్ అయిపోయారు. రాజాసాబ్ కోసం ఫ్రెష్ మ్యూజిక్ ఇస్తున్నారంటూ తమన్ రీసెంట్ గా రివీల్ చేయడంతో మరోసారి ఈ విషయం కన్ఫర్మ్ అయినట్లే. రాకపోతే రాకపోయారు, ఆ విషయాన్ని ఓపెన్ గా చెప్పేస్తే మా ప్లానింగ్ లో మేముంటాంగా అంటున్నారు నెటిజన్లు. తెలుగు సినిమాల్లో నటించి ఫ్లాప్ తెచ్చుకున్నామన్న పశ్చాత్తాపం రీసెంట్ టైమ్స్లో పొరుగు హీరోలకి అస్సలు లేదు. దుల్కర్, ధనుష్, విజయ్ ఇలా అందరూ తెలుగు సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నవారే. ఇప్పుడు ఫ్రెష్గా లిట్మస్ టెస్ట్కి రెడీ అవుతున్నారు అజిత్. గుడ్ బ్యాడ్ అగ్లీ మీదే ఆయన హోప్స్ అన్ని. మహానటి సినిమాలో దుల్కర్ సల్మాన్ని చూసినప్పుడు జెమినీ గణేశన్ క్యారెక్టర్కి ఇంతకన్నా బెటర్ ఆప్షన్ ఇంకొకటి ఉండదేమోననుకున్నారంతా. అంతగా జనాలను మెప్పించారు దుల్కర్. అమ్మాడి అమ్మాడి అంటూ అతను స్క్రీన్ మీద కనిపించినంతసేపు 100కి 100 మార్కులు వేసేశారు. ఇటు లక్కీ భాస్కర్ సినిమా గురించైతే ఎంత చెప్పినా తక్కువే. భాస్కర్ క్యారెక్టర్లో జీవించేశారు దుల్కర్. ప్రస్తుతం శేఖర్ కమ్ముల డైరెక్షన్లో కుబేరాలో నటిస్తున్నారు ధనుష్. ఇంతకు ముందు ఆయన సర్ సినిమాతో తెలుగువారిని పలకరించారు. ఆ టైంలో చాలా మంచి వసూళ్లతో సూపర్ హిట్ మూవీగా నిలిచింది సర్. రొటీన్ కి భిన్నంగా మంచి మ్యూజిక్ తో, అంతకు మించిన మెసేజ్ తో సూపర్ అనిపించింది సర్ మూవీ. విజయ్తో వారసుడు సినిమాను దిల్ రాజు నిర్మించినప్పుడు కాలీవుడ్ లో సందడి మామూలుగా లేదు. వంశీ పైడిపల్లి ది బెస్ట్ మూవీ తీశారంటూ మెచ్చుకున్నారు జనాలు. తెలుగు ప్రొడక్షన్ హౌస్ లో నటించినందుకు విజయ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇప్పుడు లిట్మస్ టెస్ట్ కి రెడీ అవుతున్నారు అజిత్. గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీతో ఈ సమ్మర్లో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమైపోయారు తల. అయితే మిగిలిన హీరోలందరూ ప్రొడక్షన్ హౌస్లతో పాటు కెప్టెన్ల విషయంలోనూ తెలుగువారినే నమ్ముకున్నారు. బట్ గుడ్ బ్యాడ్ అగ్లీ కెప్టెన్ ఫ్రమ్ కాలీవుడ్ ఇదొక్కటే మిగిలిన వారికి అజిత్కి ఉన్న వ్యత్యాసమని అన్ని యాంగిల్స్ ని డీకోడ్ చేస్తున్నారు ఔత్సాహికులు. పాటలు జనాల్లోకి వెళ్ళాయో లేదో తెలుసుకోవాలంటే పెద్దగా కష్టపడనక్కర్లేదు. జస్ట్ ఎన్ని మిలియన్లు వ్యూస్ వచ్చాయో చూస్తే తెలుస్తుంది. కానీ ఆ వ్యూస్ని తెచ్చుకునే బాధ్యత ఎవరిది? మ్యూజిక్ డైరెక్టర్దా, సినిమా టీమ్దా? సినిమా పాటలకు మిలియన్ల వ్యూస్ రావటం గురించి మాట్లాడారు మ్యూజిక్ డైరెక్టర్ తమన్. మ్యూజిక్ డైరెక్టర్గా ఓ మోస్తరు వ్యూస్ తీసుకురావటం తన బాధ్యత అని చెప్పారు. మంచి ట్యూన్, మంచి సాహిత్యంతో పాటలకి వ్యూస్ తీసుకురావటంలో సంగీత దర్శకుడు సక్సెస్ అవుతారన్నారు మ్యూజిక్ సెన్సేషన్. అల వైకుంఠపురంలో సినిమాలో ప్రతి పాటకి హుక్ స్టెప్ ఉంటుంది అన్నారు. ఆ స్టెప్స్ వల్ల రిపీటెడ్ ఆడియన్స్ ఉంటారన్నారు. కొరియోగ్రాఫర్, ఆర్టిస్టులు, టీం వల్ల వ్యూస్ ఎన్హాన్స్ అవుతాయని అంటున్నారు తమన్. అల వైకుంఠపురంలో సినిమాకి అదే కలిసొచ్చింది అన్నది ఈ స్టార్ పదే పదే చెప్తున్న మాట. సంక్రాంతికి రిలీజ్ అయిన గేమ్ చేంజర్ సాంగ్స్ గ్రేట్ నెంబర్స్ అచీవ్ చేయలేకపోవటానికి కూడా డీకోడ్ చేశారు తమన్. ఏ పాటలోనూ సరైన హుక్ స్టెప్ లేదు అన్నదే తమన్ అబ్జర్వేషన్. ప్రీ రిలీజ్ టైంలో సాంగ్స్ క్లిక్ అయినంతగా సినిమా రిలీజ్ అయ్యాక సాంగ్స్ పుష్ అవ్వలేదని, అందుకు రీజన్ హుక్ స్టెప్స్ లేకపోవటమేనని ఈ మధ్య సందర్భంలో చెప్పుకొచ్చారు తమన్. ఇప్పటిదాకా ఈ యాంగిల్లో ఆలోచించిన వారు కూడా కరెక్టే కదా అని ఆలోచనలో పడ్డారు. దాటుకుని వచ్చిన దారి గొప్పదా కాదా అంటే అన్నిసార్లు ఆన్సర్ పాజిటివ్గానే అనిపించకపోవచ్చు. కొన్నిసార్లు సమాధానం వినడానికి ఆసక్తికరంగా అనిపిస్తుంది. లేటెస్ట్గా అలాంటి ఆన్సరే ఇచ్చారు శాలిని పాండే.
అర్జున్ రెడ్డి తర్వాత సూపర్ ఫామ్లో ఉండాల్సిన శాలిని ఎందుకో సైలెంట్గా కనిపించారు. ఇప్పుడు మరోసారి మీడియా ముందుకు వచ్చారు, అది తన లేటెస్ట్ ప్రాజెక్ట్ ప్రమోషన్ల కోసం. డబ్బా కార్టెల్ సిరీస్లో స్ట్రాంగ్ లేడీగా నటించారు శాలిని పాండే. ఈ ప్రాజెక్ట్ ప్రమోషన్ల కోసం మీడియా ముందుకొచ్చిన శాలిని పనిలో పనిగా కెరియర్ తొలినాళ్లలో నటించిన అర్జున్ రెడ్డి గురించి కూడా మాట్లాడారు. అర్జున్ రెడ్డిలో క్యారెక్టర్ గురించి ఆలోచిస్తే అమాయకంగా అనిపిస్తోందన్నారు శాలిని. ఆ క్యారెక్టర్ని మరింత స్ట్రాంగ్గా డిజైన్ చేయొచ్చేమోనని ఇప్పుడు అనిపిస్తోందన్నారు. మరోసారి అలాంటి పాత్రొస్తే చేస్తారా అని అడిగితే నో చెప్పను అని ఆన్సర్ ఇచ్చారు ఈ లేడీ. అలాగని యాజ్ ఇట్ ఈస్గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయనని అంటున్నారు. ఆ రోల్ మీద మరింత అవగాహన పెంచుకోవడానికి ట్రై చేస్తానని డిక్లేర్ చేశారు. డైరెక్టర్తో మాట్లాడి కొన్ని మార్పులు చేయించుకుంటానన్నారు. కెరియర్ బిగినింగ్తో పోలిస్తే ఎవ్వరికైనా పరిణితొస్తుందని, ఇప్పుడు తాను అలాంటి స్టేజ్లోనే ఉన్నానన్నారు శాలిని. డబ్బా కార్టెల్ రిజల్ట్ ఎలా ఉన్నా నటిగా తనకు మంచి ఆత్మసంతృప్తినిచ్చిందని, అంతమందితో కలిసి నటించడం ఆనందంగా అనిపించిందన్నారు శాలిని. చూసారుగా, ఇవి ఇవాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ9. దిస్ ఇస్ గాయత్రి సైనింగ్ ఆఫ్.